హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ దివాన్లు, సోఫాలు ఇలాంటి వాటిపైన ఇలాగా బెడ్షీట్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా. పిల్లలకి తొక్కడము, అటు ఇటు చేయడము, కూర్చొని లేసినా కూడా బెడ్షీట్ అంతా జారిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ దానిపైన ఏదైనా పాతది చినిగిపోయింది మనం వాడంది బెడ్షీట్ ఉంటుంది కదా, అది వేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే వేయాలనుకుంటారో ఆ మంచిగా ఉండే బెడ్షీట్ని పైన ఇలా వేసేసి కిందకి నీట్గా పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే కింద ఆల్రెడీ బెడ్షీట్ ఉంటుంది కాబట్టి ఆ బెడ్షీట్ మీద మనం ఇది వేస్తున్నాం కాబట్టి ఇంకా జరిగిపోదన్నమాట. మొత్తం ముడతల్లాగా అవ్వడము, పిల్లలు ఎక్కినప్పుడు జారడం లాంటివి అస్సలు జరగవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మెయిన్గా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లాత్ పైన ఆయిల్ మరకలు అనేది ఎలా ఉందో, అంటే నైట్ పిల్లలు పడుకునేప్పుడు ఆయిల్ పెట్టుకొని పడుకున్నప్పుడు ఇలాగా అయిందనమాట. ఇది మంచిగా మందంగా ఉండే నైటీ క్లాత్ని ఇలా వాళ్ళు 4 ఫోల్డింగ్స్తో వేసుకొని పెట్టుకున్నారు. అయినా కూడా ఇంత పీల్ చేసుకునింది ఇది. అయితే ఏంటంటే మామూలుగా అందరూ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలాగా తలదిండు వేసుకునే పెట్టుకుంటారు. అంటే రేపు ఎలాగో దిండు కవర్ తీసేసి వాష్ చేసుకోవచ్చులే అన్నట్టుగా వేసేసుకుంటారు. కానీ లోపల పిల్లు అంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట ఆయిల్ని. మనం పిల్లోడైతే ఉతకలేం కదా, అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొంతమందికి నల్లులు తిరుగుతున్నాయి అంటారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా పాతది కాటన్ది మందంగా ఉండే లుంగీ క్లాత్ కానీ, నైటీ క్లాత్ కానీ, బెడ్షీట్ క్లాత్ కానీ వేసుకొని మాత్రమే పడుకోవాలి. అప్పుడు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా పిల్లో కవర్స్ పీల్చవన్నమాట. ఇంకోటి, ఆ పిల్లో కవర్ మనం వాష్ చేసినా కూడా ఆయిల్ జిడ్డు స్మెల్ పోదనమాట. మీరు ఒకసారి గమనించి చూడండి. కాబట్టి అలా కాకుండా ఇలాగ పక్కన పెట్టుకున్న క్లాత్స్ అయితే బెటర్. ఇంకొకటి, పిల్లోకి ఎప్పుడు కూడా డబల్ క్లాత్తో, అంటే లోపల ఆల్రెడీ ఒక పిల్లో కవర్ పాతది కానీ కలర్ పోయింది పక్కన పడేసిన చినినే ఉంటాయి కదా, అది వేసుకొని మాత్రమే పైన మెయిన్ పిల్లో కవర్ వేసుకోవాలి. ఇంకా ఈ టైంలో ఏంటంటే ఈ స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, చెమట అంతా కూడా పిల్లో లోపలికి ఇంకిపోతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా డబల్ పిల్లో కవర్స్ వేసుకున్నారనంటే ఆ పైన ఉండే పిల్లో కవర్ మాత్రమే చెమటను పీల్చుకుంటుంది. ఇంకొకటి, దగ్గరగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా పిల్లో కవర్స్ని మీరు వాష్ చేసుకోవాలి. లేదంటే పిల్లలకి డాండ్రఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెమటకాయలు వస్తూ ఉంటాయి, తలలో అంత కురుపులు వస్తూ ఉంటాయి, గలీజ్ స్మెల్ వస్తుంది. ఇల్లంతా కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి టిప్స్ పాటించండి. నీట్గా ఉంటుంది ఇల్లంతా, చెమటకాయ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే మామూలుగా గాజులు ఆడవాళ్ళందరికీ కూడా గాజులు వేసుకోవడం తీసుకోవడం రెగ్యులర్గా చేసే పనే ఉంటుంటుంది కదా. చిన్న గాజులు వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ టైట్గా అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పగిలిపోయి కుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకి వేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, వాళ్ళ చేతులన్నీ రెడ్గా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలని అంటే మనం మామూలుగా మాయిశ్చరైజర్ కానీ, వ్యాజ్లైన్ కానీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. సో అలాంటిది ఒకటి తీసుకొని కొంచెం చేతి మీద వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక మామూలుగా అయితే పాతకాలంలో సోప్ యూజ్ చేసేవాళ్ళు, హ్యాండ్ వాష్లు యూజ్ చేసి కూడా మనం ఇలాగ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం రెడీ అయ్యాక మళ్ళీ వాటర్లో చేయబెట్టాలన్నా, లేదంటే శారీ పైన కానీ ఇలాగ వాటర్ మార్కులు పడతాయి అనేసి చెయ్యం కదా. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రింగ్స్ కూడా చాలా టైట్ అయిపోయినవి ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం సోప్ యూజ్ చేస్తాము, అంత అవసరమే లేదు. జస్ట్ ఇలాగ కొంచెం మాయిశ్చరైజర్ని కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసేసి ఇలాగ కొద్దిగా ఆ వైపు ఈ వైపు అనుకుంటూ ఇలాగ తీసారంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనకి రింగ్స్ వస్తాయి. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఏదైనా వాళ్ళు టైట్ అయిపోయినాయి కనుక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, లేదంటే తీసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. చూడండి, చెయ్యి రెడ్గా అవ్వడము, వాచినట్టు అవ్వడము అలా ఏం జరగవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ 4-5 లవంగాలని తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అంటే 4-5 అంటున్నాను అంతే అని కాదు, మామూలుగా మీకు కావాల్సినంత చూసుకొని తీసుకోండి. నా దగ్గర అయితే పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లవంగాల పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలాగ కలిపాను అనమాట. ఇలా కలిపిన దానిని మనకి ఎప్పుడైనా ఫుల్ హెడేక్ వస్తుంది, అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గడం లేదు అనుకున్నప్పుడు, లేదంటే ట్యాబ్లెట్ యూజ్ చేయడం ఇష్టం లేనప్పుడు ఇలాగ ట్రై చేయండి. ఈ పేస్ట్ని మన నుదుటి పైన అప్లై చేసామంటే కనుక తలనొప్పి అనేది కాసేపట్లో రిలాక్స్ అవుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే రెగ్యులర్గా వాళ్ళ కాళ్ళకి, చేతులకి, మోచేతులు అంత కింద పడి దెబ్బలు తగిలించుకొని వచ్చడం చూస్తూనే ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనము వేరే ఆయింట్మెంట్లో అదొకటి ఇదొకటి రాయకుండా ఇలా చేసిన లిక్విడ్, ఈ పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి వాళ్ళకి బ్లడ్ వస్తుంటే అలాగే పౌడర్ లాగే వేసేయండి. లేదు కనుక ఊరికే స్కిన్ కొంచెం గోకపోయినట్టు అయింది అనుకుంటే కనుక కొద్దిగా పసుపులో ఈ వాటర్ వేసేసి కొంచెం కలిపినట్టని ఇలా ముద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి అప్లై చేసేయండి. మీకు అది సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది, పుండు తొందరగా మానిపోతుంది, మచ్చ పడకుండా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేయండి.
చేయండి. మనం కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల, లేదంటే పాతకాలం పద్ధతులు మనం యూజ్ చేయడం వల్ల మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. అన్నిటికీ హాస్పిటల్‌లకి పరిగెత్తడము, అన్నిటికీ ఇంగ్లీష్ మందులు వాడడము, మామూలుగా అయితే అవి వెంటనే రిలాక్స్ అవుతాయేమో, కాకపోతే అంత కెమికల్ అంతా కూడా మనం తింటున్నట్టే కదా! సో, మన హెల్త్‌ని పాడు చేసుకోకుండా చిన్న హోమ్ రెమెడీస్ మీరు పాటిస్తూ ఉండండి. మీ పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. వాళ్ళు వాళ్ళ తరంలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైనా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏవైనా తెచ్చిపెట్టుకున్నప్పుడు వాటికి పెయింట్ పోవడము, లేదంటే ఇలా స్క్రీన్ అంతా లేసినట్టు అవ్వడము, చేతికి వేసుకుంటే ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పడని వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే గనక మనకి తెచ్చుకున్న జ్యువెలరీకి లోపలి వైపు కానీ బయట వైపు వేస్తే ఏంటంటే అవి ఆ కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. లోపలి వైపు వేసామంటే కనుక అదంతా కూడా మనకి స్కిన్ ఎలర్జీస్ లాగా రాకుండా ఉంటాయన్నమాట. ఇలాగా మనకి రెగ్యులర్గా ఇంట్లో అమ్మ వాళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం అవి 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటారు కదా, అలాంటివి ఎక్కువ ప్రాబ్లమ్ వస్తూ ఉంటాయి. చేతికి కూడా కొంచెం గ్రీన్ కలర్లో అంటినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటివి ఏమి జరగకుండా ఉంటాయి. వీటిపైన ఉండే స్టోన్స్ కానీ, పెయింట్ కానీ ఏది పోకుండా మనకి నీట్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా కొత్తగా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా మనం ఇలాగా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. రోజు చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లోకి నేను ఇక్కడ కొంచెం అలోవెరా జెల్ని వేస్తూ ఉన్నాను. ఇది న్యాచురల్ అలోవెరా జెల్ వేయొద్దు, ఇది మాత్రమే తీసుకోవాలి. దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని కట్ చేసి వేశాను. కొంచెము వ్యాజ్లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ వ్యాజ్లైన్ ఇవన్నీ కూడా అందరికీ అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇలాగ తీసుకున్న వీటినైతే మూడింటి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపట్లో కలిసిపోతాయి. కాకపోతే మీరు ఎక్కువగా కలిపారంటే కనుక మంచి క్రీమ్ లాగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే దీంట్లో అంటే మీ స్కిన్ నల్లగా ఉంటే కనుక కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఫేస్కి పెట్టే పసుపు ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇలాగ ఏదైనా ఒక బాటిల్లోకి స్టోర్ చేసేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ కొంచెం ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు 1 వీక్ పైన వస్తుందన్నమాట. రోజు నైట్ పడుకునే ముందు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఇలా కాసేపు మర్దన చేసుకున్నారంటే మీరు ఎంత నల్లగా ఉన్నా సరే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఈ క్రీమ్ ఇలాగ చేసుకున్నారంటే 1 వీక్ ఖచ్చితంగా వస్తుంది. నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసి పడుకోండి. మీ స్కిన్ అయితే మీరు అస్సలు గుర్తుపట్టలేరు. అంత మంచిగా న్యాచురల్గా గ్లో అవుతుంది, కలర్ చేంజ్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే హాట్ వాటర్ తీసుకున్నాను. ఆ హాట్ వాటర్లోకి కొంచెము నెయ్యిని యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి హాఫ్గా వేశాను. మామూలుగా అయితే చిన్న టీ స్పూన్ అంటారు కదా, అట్లా అంత నెయ్యిని తీసుకొని వాటర్లో కలిపాను. వేడి నీళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా మనం తీసుకున్న నెయ్యి గడ్డగా ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ తాగారు అంటే ఇది మనకి నెయ్యి ఫ్యాట్ అనుకుంటారు, కానీ గుడ్ ఫ్యాట్ అనమాట. అది మన హెల్త్కి గుడ్ ఫ్యాట్ నెయ్యి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం, మీరు ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకి అందరూ యూజ్ చేయొచ్చు. ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ మంచిగా బెనిఫిట్ ఉంటాయన్నమాట. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయన్నమాట. ఇలా రోజు రెగ్యులర్గా పరగడుపున హాట్ వాటర్లో నెయ్యి వేసుకొని తాగడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావన్నమాట. ఇలా ట్రై చేయండి రెగ్యులర్గా. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక వయసు వచ్చిన వాళ్ళ నుంచి, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, నెయ్యి తింటే ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్ అవుతారని చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ప్రాబ్లం ఏం ఉండదన్నమాట. ఇలాగ నెయ్యి తీసుకోవడం మంచిది ఆరోగ్యానికి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెము షుగర్ని తీసుకొని దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసేయండి. దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని ఇలా కట్ చేసేసి వేసుకోండి. దానితో పాటు కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోండి. తేనెని మీ దగ్గర ఉన్న మంచి తేనె అయితే బెటర్ అనమాట. ఇలాగ కొద్దిగా హనీని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలాగ కలుపుకోండి. మనకేంటంటే ఈ సీజన్లో స్కిన్తో పాటు పెదవులు కూడా బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి, డ్రైగా అయిపోతూ ఉంటాయి కదా. సో అంతా కూడా ట్యాన్, బయట తిరిగే వాళ్ళకైతే ట్యాన్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏవేవో దాన్ని కవర్ చేసుకోవడం కోసం లిప్స్టిక్స్ అవన్నీ వాడుతూ ఉంటాము. ఆ లిప్స్టిక్స్ వాడటం వల్ల ఇంకా పెదవులు పాడవుతాయి. అలా కాకుండా ఇలా న్యాచురల్గా మీరైతే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఇలా కలిపిన ఈ పేస్ట్ని రెగ్యులర్గా మీ లిప్స్ పైన జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా రఫ్ చేసినట్టు చేయండి. మీది ఒకవేళ పెదవులు సెన్సిటివ్ అయినా డ్రైగా ఉన్నా కూడా మరి ఎక్కువ హార్డ్గా ట్రై చేయకుండా ఇలా లైట్గా పైన స్క్రబ్ చేసేయండి, చక్కెర ఉంటుంది కాబట్టి. తర్వాత మంచిగా మీరు
గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసేసుకోండి. మీ లిప్స్ అయితే కలర్ పైన ఉండే ట్యాను అదంతా బ్లాక్నెస్ అంతా పోతుందన్నమాట. మంచిగా గ్లోగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అలాగే వదిలేయకుండా దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకోండి. ఎందుకంటే అప్పటికి మీరు స్క్రబ్ చేశారు కాబట్టి అదంతా హార్డ్గా తయారవుతుంది అనమాట. అది మంచి మాయిశ్చర్గా ఉండడానికి నెయ్యిని చేయండి. నెయ్యి ఏంటంటే న్యాచురల్గా గ్లో వస్తుంది అనమాట. మంచి పింక్ కలర్లో రావడానికి యూజ్ అవుతుంది నెయ్యి. 1 వీక్ ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే నేను కొంచెం వాటర్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా అంటే కొద్దిగా నేను ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. మరీ ఎక్కువ ఏం వేయడం లేదు, జస్ట్ కొంచెం వేస్తున్నాను. ఇలాగ వేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెము షాంపూని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మరి కొద్దిగా సరిపోతుంది, షాంపూ ప్యాకెట్ అంతా వేయడం లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ముందుగా దీన్ని కలిపి పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగ బాటిల్లో వేసుకున్న తర్వాత ఇలాగ షేక్ చేసుకున్నా కూడా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. ఇలా ఒక బాటిల్ నిండా మీరు చేసుకున్నారంటే నెల రోజుల పైన వస్తుంది మీకు. మామూలుగా ఏంటంటే చైర్ల పైన వెనకాల ఒరిగినప్పుడు తలకు ఆయిల్ పెట్టుకొని ఒరుగుతూ ఉంటారు పిల్లలు. ఇలాగ చేతులు ఏదైనా తిని ఆయిల్ జిడ్డంతా పడుతూ ఉంటుంది. బయట పెట్టే చైర్స్ అయితే చాలా హార్డ్గా మొండిగా తయారైతే జిడ్డంతా కూడా పట్టేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఎంత నల్లగా అయిపోయింది కదా, ఇదంతా కూడా మురికి అనమాట. ఇది బయట పెట్టే చైర్ కాబట్టి బాగా ఎక్కువగా డస్ట్ పట్టేసింది, బంకలాగా అయింది. జస్ట్ ఈ వాటర్ స్ప్రే చేసి చేత్తోనే ఇలా అంటుంటే ఆ మురికి చూడండి ఎలా వస్తుందో. ఈ వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మురికంతా రిమూవ్ అయిపోయి మంచిగా షైనీగా కనపడతాయి. అంతేకాకుండా మంచి స్మెల్ వస్తాయి కూడా అనమాట. కంఫర్ట్ వేసాం కదా, సో మంచి స్మెల్తో ఉంటాయి, మురికంతా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనం అక్కడ క్లీన్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మంచిగా ఒక నాప్కిన్ కానీ లేదంటే కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకున్నారంటే సరిపోతుంది. చూడండి అసలు ఎంత షైనీగా అయ్యాయో. ఇలాగా మీకు అన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏవైనా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చైర్లనే కాదు, టీపాయిలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, దివాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అన్నిటినీ కూడా మంచిగా నీట్గా ఇలాగా అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడు ఇలా స్ప్రే చేసుకొని తుడుచుకుంటే సరిపోద్ది అనమాట. మనం ఎక్కువగా రుద్ది బయట పెట్టి వాటర్ అన్నీ పోసి కడగాల్సిన పని లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా స్ప్రే చేసి క్లాత్ తీసుకొని తుడిస్తే చాలు, మీకు మురికంతా రిమూవ్ అయిపోద్ది. ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఇక్కడ ఒకసారి ఈ క్లాత్ని అబ్జర్వ్ చేయండి, మురికి అనేది ఎలా వస్తుందో. ఇదంతా కూడా చాలా రోజులు అయిపోయిందనమాట క్లీన్ చేయక. దానివల్ల పిల్లలు మామూలుగా కూర్చున్నప్పుడు తలకు ఆయిల్ పెట్టుకొని టీవీ చూస్తా వెనక్కి కొరుగుతారు. దానివల్ల ఆయిల్ అంతా అంటుతుంది, దాని మీద డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ అంతా అలాగే ఉండిపోయి జిడ్డులాగా అయిపోయింది, ఇలా ఉందనమాట. చూసారా ఎంత ఇదైపోయిందో. మనకైతే ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి అన్నమాట, కొత్తగా కనిపిస్తాయి. మనం అప్పుడప్పుడు ఇలాగ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా కర్టెన్స్ పైన కూడా ఇలాగ జస్ట్ లైట్గా స్ప్రే చేసేయండి, మీకు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ పైన కూడా డస్ట్ అంతా ఊరికే క్లాత్తో తుడవకుండా ఇలా స్ప్రే చేసి తుడిచారనంటే ఆ ఐటమ్స్ ఎప్పుడు కూడా కొత్తగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకోటి వాటి దగ్గరికి ఎక్కువగా ఏదైనా పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి, బూజు పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో తుడిచిన తర్వాత. అంతేకాకుండా ఏవైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి, ఇలా షోకేజ్ ఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదా, సో ఇలాంటివి ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ కూడా ఒక్కసారి స్ప్రే చేసి జస్ట్ అలా క్లాత్తో ఇలా అన్నారంటే సరిపోతుంది, మీకు నీట్గా డస్టింగ్ అయిపోద్ది అనమాట. మంచిగా మనం కడిగి పెట్టుకుంటే ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయి అనమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లవర్ వాజ్లను మామూలుగా చూస్తే అంత డస్ట్ లేనట్టే ఉన్నాయి, కానీ చూస్తే మాత్రం అంత మురికొచ్చేసింది దానికి, క్లాత్కి. నేను ఇవన్నీ కూడా ఇలాగే నీట్గా పెట్టుకుంటాను అనమాట. జస్ట్ స్ప్రే చేస్తాను, తుడిచేసుకుంటాను. దాంతో పని తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట, ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇదే వాటర్ని మనము కిచెన్లో కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ మీదకి. స్టవ్ క్లీన్ చేసుకునేదానికి కూడా మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు అసలు. జస్ట్ ఇలాగా స్ప్రే చేసుకొని క్లాత్ తీసుకొని తుడుచుకుంటే సరిపోతుంది, మనకి స్టవ్ నీట్గా వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు అసలు ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా, అంటే జస్ట్ ఈ స్ప్రే దాంతోనే తుడిచేస్తున్నాను చూడండి నేను ఇక్కడ. ఇంకా వేరే ఎక్స్ట్రాగా వాటరే వేయడం లేదు అసలు, ఇంత నీట్గా వస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ని అబ్జర్వ్ చేయండి, ఆయిల్ జిడ్డు మరకలన్నీ కూడా పడ్డాయి అనమాట, ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి. అవి కూడా ఎంత హార్డ్గా ఉన్నా అంటే ఎన్ని రోజులైనా కూడా పడి జస్ట్ స్ప్రే చేస్తే అదంతా నానినట్టు అయ్యి మంచిగా క్లాత్తో తుడవగానే నీట్గా వచ్చేస్తాయి అనమాట. మనం ఇలాగ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే బొద్దింకలు, బల్లులు, ఇలా చిన్న పురుగులు రావడం అట్లాంటివి జరగకుండా ఉంటాయి అనమాట. కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలి, ఇల్లు హైజీన్గా ఉండాలి అంటే కిచెన్ నీట్గా ఉండాలి, వాష్రూమ్ నీట్గా ఉండాలి. ఇవి రెండు నీట్గా ఉన్నాయంటే ఇల్లంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట.
ఇంకోటి ఏంటంటే కిచెన్ ఎప్పుడు కూడా ఇంత పీస్ఫుల్గా నీట్గా పెట్టుకుంటే మనకి ఏదైనా వంట చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చూస్తే ఇల్లు భలే నీట్గా పెట్టుకున్నారే అని అంటారు. అంత అట్లా ఉంటుందన్నమాట. మన కిచెనే మెయిన్. మనకి అన్ని గజిబిజిగా గందరగోళంగా పడేస్తే ఎక్కడెక్కడ ఉంటాయో దొరకవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెము మీగడని తీసుకున్నాను. పాల మీద మీగడ అనమాట. దీన్ని మీరు మాకు రోజు అవైలబుల్ ఉండట్లేదు అనుకుంటే ఒక రోజు తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా మీరు. కాకపోతే స్టోర్ చేసుకునే దానికంటే ఎప్పటికప్పుడు యూజ్ చేస్తేనే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బాగుంటుంది కూడా. చలికాలంలో మనకి కొంచెము మనం వాడే సోప్స్ వల్ల స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా బేసిక్గా డ్రైగా ఉండే వాళ్ళదైతే ఇంకా బాగా డ్రై అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళ కోసమే కాదు, ఆయిల్ స్కిన్ వాళ్ళకు కూడా ఈ పాల మీద మీగడ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ కదా. పాలకి ఏంటంటే ఆటోమేటిక్గా స్కిన్ని వైట్ చేసే గుణం ఉంటుంది అనమాట. మనం కంటిన్యూ ఒక 10 days ట్రై చేసి చూడండి. మీరు ముందు ఫోటో తీసుకోండి, తర్వాత 10 days యూజ్ చేసిన తర్వాత ఫోటో తీసుకోండి. మీ స్కిన్ ఎంత వైట్గా కనిపిస్తుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. జస్ట్ ఒక 5 minutes పాలతో మనం ఫేస్ అంతా అప్లై చేసుకున్నా కూడా మన కలర్ చేంజ్ అవుద్ది అనమాట. అలాంటిది మనం పాల మీద మీగడను అప్లై చేస్తూ ఉన్నాము ఇలా స్కిన్కి. చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. 1-2 రోజులలోనే మీకు తేడా కనిపిస్తుంది. మీరు ఇంకా వారం 10 రోజులు యూజ్ చేశారంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఫేస్ పైన నార్మల్గా ఏదో పెట్టుకొని అప్లై చేయడం కాకుండా కొద్దిగా ఇలాగా ఫేస్ని ఇలా అన్నామంటే లోపల నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. కళ్ళ చుట్టూ నలుపు ఉండేవాళ్ళు, ఫోన్లలో ల్యాప్టాప్లలో వర్క్ చేసే వాళ్ళ కళ్ళ కింద నల్లగా అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాగా మంచిగా మసాజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని ఒక 5 minutes ఉంచి వాష్ చేసుకోండి. అదే డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక నైట్ పెట్టుకొని పడుకోండి. తల కింద దిండుకి అంత వాసన వస్తుంది అనుకుంటే ఏదైనా పాత క్లాత్ వేసుకొని అప్లై చేయండి. మీరు మంచిగా నైట్ అంతా పెట్టుకున్నారంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మీకు మార్నింగ్ చూసుకోండి, మీ ఫేస్ మంచిగా చబ్బీగా తయారవుతుంది. మంచి గ్లో వస్తుంది. అసలు మీరే నమ్మలేరు, ఇంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి నేను వాష్ చేసి చూపెట్టాను. నేనైతే వెంటనే ఇప్పుడే వాష్ చేసుకున్నాను. ఎక్కువసేపు కూడా ఏమి ఉండనివ్వలేదు, వీడియో తీయాలి కాబట్టి. అప్పటికే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో స్కిన్ అనేది. ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ మీకు గమనించే ఉంటారు కదా. ఇదేంటంటే చిన్న బెల్లం ముక్కనైతే తీసుకోండి. పిల్లలకి ఇంట్లో అప్పుడప్పుడు కడుపు నొప్పితో ఉంటారు, లేదంటే అన్నం సరిగా తినరు, ఒక్కో రోజు ఆకలి అవ్వట్లేదంటారు, మోషన్ సరిగా పోరు, నులి పురుగులు ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అలాగా కడుపులో నులి పురుగులు ఉండేవాళ్ళు ఏదో మెడిసిన్ తెచ్చి వేయడం కాకుండా ఇదేంటంటే వాళ్ళు పిల్లలు సరిగా అన్నం తినట్లేరు అనుకున్నప్పుడు ఫేస్ పైన కొంచెం చిన్న చిన్న తెల్ల పొడల్లాగా మచ్చలు వస్తూ ఉంటాయి వాళ్ళకి నులి పురుగులు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా చిన్న బెల్లం ముక్కని వాళ్ళ దవడకు పెట్టేసేయండి. ఆ జ్యూస్ మింగుతూ ఉండమనండి. రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల ఆ ప్రాబ్లమే ఉండదనమాట. మంచి ఐరన్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ వాటర్ బాగా మరుగుతూ ఉండే టైంలో దీంట్లోకి 1 స్పూను వాముని వేసుకోండి. ఇలా బెల్లంని రెగ్యులర్గా తింటూ ఉండమని చెప్పండి. దాని జ్యూస్ మింగుతూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది మొత్తం పోతుంది. ఇలాగా వాముని వాటర్లో బాగా మరిగించేయాలి. ఏదో లైట్గా మరిగించడం కాదు, ఒక 5 minutes ఇలా మరిగించేయండి సిమ్లో పెట్టేసి. దాంట్లో వాముల నుంచి మంచి ఎగ్జాక్ట్ అంతా వాటర్లోకి వస్తుంది అనమాట. సో ఇలా వెంటనే ఆపేయగానే కూడా వడకట్టకూడదు, ఎందుకంటే ఎలాగో కాలుతాయి. అంత కాలేవి మనం తాగలేం కదా. ఆ ఉన్నంతసేపు అలాగే ఉండిచ్చేయండి వాముని వాటర్లోని. ఇంకా బాగా రిలీజ్ అవుతుంది. కొంచెం గోరువెచ్చగా అవుతుంది అనుకున్నప్పుడు వడకట్టేసేయండి. ఇలా వడకట్టిన వాటర్ని పిల్లల చేత కానీ, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కూడా గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ ఫ్రీ లేక పైల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయవలసిన లిక్విడ్ అనమాట. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్ పడుకునే ముందు ఇలాగ గోరువెచ్చగా తాగి పడుకున్నారంటే మీకు మార్నింగ్కి ఫ్రీ మోషన్ అవుతుంది. చిన్నపిల్లలకైతే నులి పురుగులు ఇలాగ కడుపులో ఉండేటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి మంచిగా డైజెషన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మంచిగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ కడుపు నొప్పి రావడము, వాళ్ళు ఇంకా ఇబ్బంది పడడము ఇవేవి ఉండవన్నమాట. ఇంకా ఏంటంటే ఈ సీజనల్గా వచ్చే ఇవి కూడా రాకుండా ఉంటాయి. గొంతులో దగ్గు, కఫము ఇవన్నీ కూడా కరిగిపోతాయి అనమాట. ఇలాగ వాము బయట తెచ్చిన దానికన్నా మనం ఇంట్లో ఇలాగ వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి అయితే టూత్ పేస్ట్, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. దాంట్లోకి చిటికేడు బేకింగ్ సోడా, చిటికేడు పసుపు వేస్తాను. అలాగే ఇక్కడ ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకొని దాన్ని అయితే కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం దంచడము అదంతా కన్నా కూడా ఇలాగా చేసామనంటే మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది మనకి. ఇలా చేసిన దీన్ని దాంట్లోకి యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నింటినీ మంచిగా బాగా ఇలాగ కలిసేలాగా మిక్స్ చేయండి. పేస్ట్ ఇది అదని ఏం లేదు, మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది వాడితే సరిపోతుందన్నమాట.
ఇలాగ యూజ్ చేసుకున్న దేనికోసం అంటే కొంతమందికి పుచ్చిపళ్ళు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది పన్నంతా తీస్తూ ఉంటుంది, అంటే నొప్పి ఎక్కువగా సలుపుతూ ఉంటుంది అనమాట, ప్రాణం పోయినట్టు ఉంటుంది అలాంటి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఏదన్నా అన్నం తింటున్నా ఏం తింటున్నా కూడా అలా పుచ్చి పనులు ఉండే వాళ్ళకి ఆ ప్లేస్లో తగిలిందంటే చాలా పెయిన్ వస్తుంది. అది భరించడం చాలా కష్టం, ఎవరికి చెప్పలేంది ఆ పెయిన్ అసలు నిజంగా. అంతేకాకుండా చిగుళ్ళలో నుంచి రక్తం వచ్చేవాళ్ళు, చిగుళ్ళ వాపు, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాగా అప్పుడప్పుడు మీరు పళ్ళు తోముకున్నారు అంటే మీకు అన్నింటి నుంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బెటర్ వర్క్ అవుతుంది. తర్వాత ఇవైతే నాఫ్థలిన్ బాల్స్ అనమాట. ఇలాగా నాఫ్థలిన్ బాల్స్ నేనైతే ఇక్కడ ఒక 4 బాల్స్ని ఇలా తీసుకుంటున్నాను అనమాట. నాఫ్థలిన్ బాల్స్ మనకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇలాగ తీసుకున్న వీటిని ఏంటంటే మనము దీనిపైన నేను కొంచెం కంఫర్ట్ యాడ్ చేస్తా ఉన్నాను. మీరు కావాలంటే పౌడర్ చేసుకున్న తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలుగా ముందే యాడ్ చేస్తూ ఉన్నాను. కంఫర్ట్ని తీసుకొని దానిపైన కొంచెం వేస్తున్నాను. ఫుల్ ప్యాకెట్ ఏం వేయలేదు, నేను ఒక హాఫ్ ప్యాకెట్ వేశాను. ఇలా వేసిన వాటిని మంచిగా పౌడర్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా, మీరు ముందైనా వేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసేసి మంచిగా పౌడర్ లాగా చేసేసాను. ఇలా పౌడర్ అయిన దాన్ని మీరు వేరే దీంట్లో కన్నా తీసుకొని దాంట్లోకి కొంచెము వాటర్ యాడ్ చేసుకొని ఈ నాఫ్థలిన్ బాల్స్ అనేది మొత్తం మంచిగా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలిసిన దాంట్లోకి కొంచెం డెటాల్ని కూడా యాడ్ చేశాను. ఇలాగా చేసిన వీటన్నింటినీ ఏదైనా మీ దగ్గర 1 లీటర్ బాటిల్ కానీ ఏదన్నా ఉంటే కనుక దాంట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ కొంచెం అడుగున ఇంకా కలవలేదన్నమాట నాఫ్థలిన్ బాల్స్, దాన్ని కూడా కలిపేసుకొని మొత్తం దీనికి వాటర్ సెట్ చేసుకున్నాను. ఇన్ని వాటర్ అని ఏం లేదు, మీరు నేను తీసుకున్న 4 నాఫ్థలిన్ బాల్కి 1 లీటర్ బాటిల్కి వాటర్ వేసేసుకొని పెట్టుకోవచ్చు. మనకి కిచెన్లో కానీ సింక్లో, వాష్ బేషన్లో, వాష్రూమ్లో ఇలాగా బొద్దింకలు ఇవన్నీ రాకుండా మనం వేసుకోవచ్చు. అంతేకాకుండా బల్లులోపు చిన్న చిన్న పురుగులు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటే మనం అప్పుడు కొంచెం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసినట్టు చేసేస్తే మనకి అవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. నైట్ టైం గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్లో కూడా సింక్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు ఇది పనిచేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి బల్లులు, బొద్దింకలు ఈ స్మెల్కి అయితే అస్సలు రావు. ఎలకలు అయితే ఇంకా కిచెన్లో కొంతమందికి పైపులో నుంచి ఎలకలు కూడా బయటకు వస్తూ ఉంటాయి, అలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో ఇలాంటి చాలా ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.